టీడీపీలో కొత్త వివాదం తలెత్తింది. చంద్రబాబు ఇంటిపై దాడి చేయడమే కాకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన వైసీపీ నేత జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఇటు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మంత్రి లోకేష్ పార్టీ వర్గాలను ఆదేశించారు. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో వైసీపీ నేత జోగి రమేష్ వేదిక పంచుకోవడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ అధినేతను తిట్టిన వ్యక్తిని పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల్లో ఉండే గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. వెంటనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జోగి రమేష్ తన అనుచర వర్గంతో చంద్రబాబు నివాసంపై దాడి చేశారు. జోగి రమేష్ ను అడ్డుకున్న టీడీపీ నేతలను కూడా కొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపైన రివర్స్ కేసులు పెట్టారు. సాక్షాత్తు పార్టీ అధినేతను శాసనసభ వేదికగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తితో వేదికను ఎలా పంచుకుంటారని నిలదీశారు. ఈ పోస్టులు టీడీపీ హైకమాండ్ వరకు వెళ్లాయి. పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న విమర్శలను గమనించిన హైకమాండ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. వెంటనే మంత్రి పార్థసారథి, గౌతు శిరీష నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలను ఆదేశించారు. అయితే తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై గౌతు శిరీష స్పందించారు. ప్రతిదీ నెగటివ్ గా చూడవద్దని, నూజివీడులో అతిథిగా మాత్రమే తాను హాజరయ్యానని, అన్ని పార్టీలకు సంబంధించిన సామాజిక వర్గ నేతలను అక్కడకు పిలిచారని క్లారిటీ ఇచ్చారు. ఒక వేదికను పంచుకున్నంత మాత్రాన వారితో కలిసిపోయినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అటు మంత్రి పార్థసారథి సైతం దీనిపై స్పందించారు. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈ రోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి, రాజకీయాలకు సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ప్రయత్నం చేశామని, అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వాళ్ళకి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను. మరి టీడీపీ నేతల వివరణపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పార్టీ అధిష్టానం స్పందన ఎలా ఉన్నా కార్యకర్తలు శాంతిస్తారా లేదా అనేది తేలాలి.